మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. తీసుకోండి. రెండు పక్కల కాలువ కొట్టాలి, రెండు పక్కల కాలువ కొట్టాలి, రెండు పక్కల కాలువ కొట్టాలి. కమిషనర్ గారు న్యాయం చేయాలి. లేడు రెండు పక్కల కాలువ తవ్వాలి. వాడు కౌన్సిలర్ ఇమ్రాన్ ఖాన్ ఇంత జరుగుతూ ఇంత అన్యాయంగా ఇరుపక్కల కొడతానా కూడా ఈ స్పందన కూడా రాలే. కానీ ఎక్కడో పోయి బాటలు పట్టుకొని అది పట్టుకొని నీళ్లు రాలే, వీళ్ళు రాలే, ఇంత సమస్య జరుగుతా అంటే కనీసం చూడు కూడా రాలే మహానుభావుడు. మరి ఇంత చేస్తాను కూడా రాలే. కానీ మాకు ఇరుపక్కల కాలువలు కూడా 2011లో రామిరెడ్డి గారు, 2011లో రామిరెడ్డి గారు అప్పుడు కమిషనర్, ఈయన వచ్చి కూర్చొని ఆడికి బార్కు వేసి ఈడికి బార్కు వేసి కొట్టించిపోయినాడు. కానీ కొన్ని అయింది తీయలే, అవి అట్లే ఉన్నాయి. ఏమంటే ఇప్పుడు కమిషనర్తో మా పేపర్లు మాట్లాడతాయి, మీరు కాదు మా పేపర్లు మాట్లాడతాయి అంటారు. మేము పుట్టి పెరిగిన ఈ కాలం పోతా అంటే ఇప్పుడు అనవసరంగా ఇచ్చి కొట్టి అద్దు. కనీసం ఒక నోటీస్ ఇచ్చి ఈ నోటీస్ ఇచ్చి అయ్యా మీరు ఇంతవరకు పోతాది ఒక నోటీస్ అని కూడా ఏమి ఇవ్వకుండా అన్ఎక్స్పెక్ట్ గా ఎవరు మన ఈ గ్రామ పంచాయతీ ఆమె లేడీ వచ్చి ఎట్లా సామాన్లు ఎత్తుకోండి ఏమనుకో భోజనానికి గొప్పపోతే ఒక్క నాడు రావచ్చు కదా. ఆమె కూడా వచ్చి అందరిని బెదిరించింది. ఏమయ్యా ఇంతవరకు నువ్వు అన్నా మా డిమాండ్ ఇరుపక్కల న్యాయం చేయండి. ఇట్లా 5 అడుగులు తీసుకుంటే ఇట్లా 5 అడుగులు తీసుకుంటే, ఇట్లా 6 అడుగులు తీసుకుంటే ఇట్లా 6 అడుగులు తీసుకోండి. మాకు కాలంలో కూడా మీరు ఆధునికంగా ఇప్పుడు 13 జిల్లాలు 26 జిల్లాలు పంచాయతీలు చేస్తాడు కదా, ఈ కాలం కూడా స్టడీగా తిప్పండి. వంకిరి లేకుండా స్టడీగా 2 అడుగులు తీసుకోండి, స్టడీగా తిప్పండి. ఫ్లోటింగ్ బాగుంటుంది. ఇట్లా పోతే ఫ్లోటింగ్ ఏమొస్తుందా? ఫ్లోటింగ్ రాదు. కాబట్టి నువ్వు స్టడీగా కాలను కూడా తీసుకొని ఇరుపక్క నువ్వు బండి పోవాలంటారావు తీసుకో. అంతమైన మనుషులు తిరిగమైన బండి అయితే ట్రాక్టర్ పోదు. ఎందుకంటే ట్రాక్టరు ఎక్కడ ఇప్పుడు గాంధీ రోడ్లో నేను చూసినా, ఆ గాంధీ రోడ్లో కొట్టారు. కానీ అక్కడ ఉన్నా కూడా ట్రాక్టర్ పోదు, మనుషులు పోవడంలే. నేను వీళ్ళు వాకింగ్ పెట్టడం చూస్తా, మనుషులు కూడా తిరగడంలే. మరి ఈ రూట్లో ఏందయ్యా? 10 టైర్ల బండి వస్తుందా? ట్రాక్టర్లు వస్తుందా? ఏమొస్తాయి? నీకు ఎంత వరకు అవసరం ఉండో అంతవరకు తీసుకో. నీకు అంతవరకు తీసుకోండి అన్న. మేము కోరుకునేది ఒకటే, మాకు ఇరుపక్కల న్యాయం చేయండి. చేసి కాలువలు స్టడీగా తిప్పండి. ఎంత తీసుకుంటా తీసుకోండి. ఎమ్మెల్యే దగ్గరికి పోయినప్పుడు అడిగితే ఆయన ఇంజనీర్ కాడికి పోయి మేము ఇంజనీర్ నేను కూడా పోయినాను, మేమంతా పోయినాము. ఇంజనీర్ కాడికి పోతే ఎమ్మెల్యే చూసి ఇదేందో వాళ్ళు 13వ వార్డులో మొత్తం వీడికి వచ్చినారు ఏందని చెప్పి కమిషనర్ ఆయనకు ఫోన్ చేశారు ఇంజనీర్కు.
దీనికి టౌన్ ప్లానింగ్ అతను ఫోన్ చేసి టౌన్ ప్లానింగ్ చేసే వాళ్ళను పిలిపించి మాట్లాడాలి. ఇంజనీర్ ఏం చేస్తాడా? పడగొట్టేదానికి ఇంజనీరు, కొట్టేదానికి ఇంజనీరు. దీనికి ఇంజనీర్ ఆయన దగ్గరికి పోతే మా దగ్గర ఉండే పేపర్లు మాట్లాడతాం, మేమేం మాట్లాడు పేపర్లు మాట్లాడతాం అంటే పేపర్లు మాట్లాడినప్పుడు మాకు ఇదంతా పేపర్లు అది పేపర్ మాట్లాడలేదా? నువ్వు చూస్తే కదా అయ్యా, ఇటుకు వచ్చి చూస్తే బాధ పరిస్థితి అర్థమవుతుంది అయ్యా. కడుపులో ఉండే పరిస్థితి ఏందనుకుంటున్నారు మీరు? మాకు ఆ బాధ బాగా తెలుసు. నీకు కావాల్సింది తీసుకో, ఎంత కావాలా, ఎంత హద్దు, 2 పక్కల న్యాయం చెయ్యి. అది చేయకుండా అంటే కాలు ఇట్లా తిప్పానా అంటే మాది ఒక్కటేనా అదొక దొరికింది, ఇంకా వేరేం దొరకలేదా? చూడు అదో ఆమెతో చూడు. మరి ఆయన గౌరవంగా శాసనసభ్యులు ఉండి కూడా ఈ ప్రాంతానికి రాకుండా ఊరికి ఆఫీసర్లు చెప్తే వాళ్ళు ఏమొస్తారు? వచ్చారు పేపర్లు మాత్రం కొట్టండి. ఎమ్మెల్యే గారు వచ్చి దీన్ని చూసి పరిస్థితి ఆలోచించేసి ఇంజనీర్లకు కానీ ఆఫీసర్లకు కానీ మీరు సలహాలు ఇవ్వండి. ఉచిత సలహాలు వద్దు, న్యాయం చేసేటట్టుకుంటేనే సహజండి. మమ్మల్ని ఆడికి పంపించాం, మేము ఆడికి పోతే అయినా ఉన్నాడు కొడుకుంటే మా దగ్గర ఏం లేదు. ఆయనకు తెలియక, ఇంజనీర్కి తెలియక ఆయన ఇంకొకరికి ఫోన్ చేశాడు. మీరు ఆడికి బాగా అప్పుడు మేము ఆఫీస్ కాడికి పోయి వచ్చే లోపల ఇలా మొదలు పెట్టారు. 2011లో రామిరెడ్డి ఇదంతా కొలతలేసి ఇరుపక్కల వద్దు ఆ రోజు చెప్పినాడు కట్టుకోమని. కానీ ఆ రోజు ఏం చేశాడు? 1 సైడ్ కట్టి ఇంతవరకే చాలని వాళ్ళు చెప్పారు ఆ రోజు, మాకు కాలువ కట్టుకోకుండా. ఈ రోజు వచ్చేసి మళ్ళా మొత్తం వచ్చేసి కాలువలు కొట్టి 1 సైడే కొట్టి ఎడమవైపు కట్టుకోకుండా తీర్మానంగా వాళ్ళు ఇరువైపులా కొట్టారు కదా, ఒక్క సైడే కట్టారు వాళ్ళు. ఇరువైపులా కొట్టి ఎడమవైపు ఖాళీగా ఉంది, వాళ్ళు కొట్టుకోకుండా ఓన్లీ కుడివైపు కొట్టుతా వచ్చినారు. ఏమంటే ఇది బంజరు కాలువ, ఇది డీకే పట్టాలు అని అంటున్నారు వాళ్ళు. ఇదంతా సాగి కట్టినామని చెప్తున్నారు వాళ్ళు, ఆక్రమణ కట్టుకున్నాము అని చెప్తున్నారు వాళ్ళు. దీన్ని మీరు వచ్చి ఎమ్మెల్యే కానీ, కమిషనర్ కానీ, కలెక్టర్ కానీ ఎవరైనా చూసి, మీ ధర్మం ఉంటే ఎక్కడైనా చూసి ఈ కాలువ ఇరుపక్కల కొట్టాలన్నా ఒక పక్క కొట్టాలన్నా అని మీరే చూడండి, దీనికి న్యాయం చేయండి. ఇరుపక్కల కాలువ కొట్టాలని న్యాయం చేయండి. పొద్దుటూరుకు సంబంధించిన కెనాల్ 1లో శంకర్రావిధి నుంచి శ్రీరాములపేట వీధికి సంబంధించిన కెనాల్కు సంబంధించినటువంటి విషయం ఏమంటే 2011లో కమిషనర్ ఇన్ఛార్జి రామిరెడ్డి హయాంలో కాలువ ఇరువైపులా మార్కింగ్ వేయడం జరిగింది. దాంట్లో భాగంగా అందరూ ఒక సైడు కుడి సైడ్ ఉండేవాళ్ళు ఆల్రెడీ కొట్టేసుకున్నారు. అంతకుముందు కూడా నష్టం జరిగింది, ఒక సైడ్ కొట్టేసుకున్నారు, నష్టం జరిగింది. ఎడమ సైడ్ ఉండేవాళ్ళు ఒక పిల్ల కూడా మార్కింగ్కు తీయకుండా హడావుడిగా కాంట్రాక్టరు కాలువ వేయడము, దబదబ పోవడము. మళ్ళా 2026 ఇప్పుడు ఈ సంవత్సరం అంటే 15 సంవత్సరాలకు మళ్ళా వచ్చి కుడి సైడే కొట్టడం జరుగుతుంది. మేమేం చెప్తున్నాము, ఇరువైపులా మార్కింగ్ ఇచ్చిన టైంకి మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ముందు కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది, తర్వాత పిఆర్జేసీకి విజయవాడకు పెట్టడం జరిగింది. కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారు కూడా సచివాలయంకు పంపడం జరిగింది. మేము అందరం కూడా ఉమ్మడిగా అందరూ ప్రజల యొక్క సంతకాలతో పంపడం జరిగింది. ఈరోజు సచివాలయంలో రమ్మని చెప్పినారు. అధికారులు వితౌట్ నోటీస్ ఇవ్వకుండా దౌర్జన్యంగా కళ్యాణ వ్యక్తి WPRS అనే వ్యక్తి దౌర్జన్యంగా, తర్వాత ఇక్కడ ఉండేవి ఆఫీసర్లు, సచివాలయం ఆఫీసర్లు ఎవరు చెప్పినా వినకుండా, పాతకాలం ఏం జరిగిందని వినకుండా ఇష్టం వచ్చినట్టు మళ్ళా కొట్టడం జరిగింది. ఈ విధంగా రెండోసారి కూడా మేము నష్టపోవడం జరిగింది. దీంట్లో లెట్రిన్ బాత్రూమ్ లేవు, దీంట్లో పేదవాళ్ళు ఉన్నారు, అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. మేము ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే ఇప్పుడు కాలువ ఇరువైపులా కొట్టాలనేది మాది డిమాండ్. నోటీస్ ఇవ్వకుండా దౌర్జన్యంగా టౌన్ ప్లానింగ్ అధికారులు, కళ్యాణి కానీ, ఇక్కడ ఉండే ఆఫీసర్స్ కానీ, సచివాలయం ఆఫీసర్స్ కానీ 2 రోజులుగా ఖాళీ చేయాలా, మీరు వెనుకబడే కొడతానం మేము అనేసి కొట్టేసినారు. మేము భారీగా ఆస్తి నష్టం పోవడం జరిగింది. కాబట్టి మేమేం చెప్తామంటే అధికారులకు, మీరు నిష్పక్షపాతంగా ఇరుపక్కల మార్కి ఇచ్చిన కాడికి కొట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలకు న్యాయం చేయవలసింది కోరుతున్నాం. మేమంటున్నామంటే పర్మనెంట్గా కాలువను చక్కగా తీసుకొని ఇరుపక్కలా కొడితే
పర్మనెంట్గా సొల్యూషన్ చేయండి. రాబోయే కాలానికి ఎవరికి ఇబ్బంది ఉండదు. అంతేగాని ఏకపక్ష ధోరణితో ఒకటే కావాలని అనడము చాలా అన్యాయం. ఇది అధికారులు రావాలా, ప్రజలకు న్యాయం చేయాలా. ఇదైతే మేము అధికారులు రాకపోయిన ఎడల పై అధికారులు తెలిపి ఈ విషయాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకుపోతాం. కావాలంటే నిరాహార దీక్షదానికైనా కూర్చుంటాం. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.